హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో కందనిలో పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తినండి. ఎప్పుడు ఈ కంద పచ్చడిని మనం ప్రతి ఇయర్ మ్యాంగో పికిల్ ఎలా పట్టుకుంటామో ఈ కంద పచ్చడి కూడా అదే విధంగా ట్రై చేస్తాం. అంత టేస్ట్ బాగుంటుందండి. మరి ఇదైతే వేడి వేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ కంద దుంపను తీసుకున్నానండి. దీన్ని మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకుని ఒక పొడి క్లాత్తో తడి కూడా ఏమీ లేకుండా తుడిచేసుకున్నాను. ఇలా తడేమి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలాగ కట్ చేసి పైన తొక్కను తీసేసుకోవాలండి. ఇలా పై పొట్టు తీసేసుకోవాలి. అడుగున మనకి ఈ కంద దుంప వల్ల ఏమి దురదేమి ఉండదు, కానీ చేతి పై భాగానికి తగిలితే మాత్రం బాగా దురదొస్తుంది. ఇలా పొట్టంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసిన తర్వాత దీన్ని వెయిట్ ఎంత ఉందనేది చూశానండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, లేదంటే మీకు చూపించేదాన్ని. కరెక్ట్గా కేజీ అయితే వచ్చిందండి. ఇలా వచ్చిన ఈ దుంపల్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా తురిమేసుకోవాలి. ఇలా మొత్తం అంతా తురిమేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. అస్సలు తడి లేకుండానే మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడికి మెంతుల్ని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేజీ పచ్చడికి 200 గ్రాముల మంచి చింతపండుని తీసుకుని పిక్క పీచు ఏమీ లేకుండా దీన్ని ఒలుచుకుని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దీన్ని గుజ్జు తీసుకోవాలి. తర్వాత మరో ప్యాన్లో కేజీ పచ్చడికి అర కేజీ వేరుశనగ నూనె వేసానండి. అర కేజీ నూనె అంటే కప్పుతో 2.5 కప్పుల వరకు ఆయిల్ అయితే వచ్చింది. మీకు కొలిచి చూపిస్తున్నాను. 2.5 కప్పులు వేరుశనగ నూనె వేసాను. ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు వేస్తున్నామండి. మనకి 1 కేజీ పచ్చడికి ఈ అర కేజీ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలని ఈ విధంగా వేసుకుని ఇవి పూర్తిగా కలర్ మారిన తర్వాతే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని కూడా వేగనివ్వాలి. నేను కొంచెం కరివేపాకు ఎక్కువే వేసానండి, అయినా కరెక్ట్గా సరిపోయింది. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఫైనల్గా దీనిలో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే ఇంగువని స్కిప్ చేయొచ్చు. డైజెషన్ కూడా ఈ ఇంగువ అనేది చాలా మంచిది. ఇది ఇలా వేగిన తర్వాత మనం దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం పచ్చడి కలిపేలోపు ఇది పూర్తిగా చల్లారుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా ముందుగానే వేసేసుకుని తాలింపుని పక్కన పెట్టుకోవాలి. మనం ఉడికించుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసి ఒక ప్యాన్లో వేసుకుని దగ్గర పడే వరకు ఈ చింతపండుని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మాడిపోకుండా దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుంది పచ్చడి. చూసారు కదా, ఈ విధంగా ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టుకున్నాం. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చల్లారిపోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఈ కందలో ఈ చింతపండు గుజ్జునైతే వేసేసుకోవాలి. తర్వాత దీనిలో కేజీ పచ్చడికి పావు గ్లాసు మెజర్మెంట్ అండి. ఇది గ్లాస్ అయితే పావు కేజీ వరకు ఇది మనం కరెక్ట్గా సరిపోతుంది. నేను 3/4 గ్లాసు వరకు సాల్ట్ వేసాను. మీరు ఉప్పుని జల్లించుకొని ఎండబెట్టి జల్లించుకుని అయినా వేసుకోవచ్చు. నేనైతే సాల్టే వేసాను. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న మెంతిపిండిని, అర టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన పావు కేజీ గ్లాస్తోనే పచ్చికారాన్ని వేసేసుకోవాలి. పూర్తిగా గ్లాస్ నిండా వేసుకోవాలండి. కొంచెం తలకొట్టి వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత దీనిలో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నేను ఇలా కట్ చేసి వేసాను. మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బని ఒక్కొక్కటిగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసుకుని వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి.
మనం ఏ పచ్చళ్ళు తయారు చేసుకున్నా ఇలా మొత్తం అంతా ఉప్పు కారాలు వేసిన తర్వాత వెంటనే తాలింపు వేయకూడదండి. ఈ ఉప్పు కారం చింతపండు ఇవన్నీ వీటికి పట్టిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. ఏ పచ్చళ్ళకైనా అలా ట్రై చేయండి. ఒక్కొక్కరు వెంటనే వేసేస్తారు, అదైతే కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదండి. ఇలా కలిపి పెట్టుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. చూసారు కదా, ఈ కారాలు ఉప్పులు అన్నీ కరెక్ట్గా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గంట పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మరి ఒకసారి కలిపేసుకుని మనం తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ ఆయిల్ అంతా దీనిలో వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయింది. ఇలా వేసేసుకుని ఇప్పుడు నూనె ఎక్కువ అనిపిస్తుంది కదండి, కరెక్ట్గా సరిపోతుందండి. మనం పచ్చడి కలిపేందుకు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఏ పచ్చళ్ళకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్వాలేదండి. ఆయిల్ లేకపోతే పచ్చడి బూజు వచ్చేసి పాడైపోతుంది. ఇలా మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ కలపకూడదండి. ఇలా నిదానంగానే పచ్చడి కలుపుకోవాలి, లేదంటే ఎండుమిరపకాయలు అనేవి ఇరిగిపోతాయి. ఇలా పచ్చడంతా కలిపేసుకుని చూసారు కదా, మనం వేసిన ఉప్పు కారాలు ఆవుపిండి అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. ఉప్పు కూడా తర్వాత వేసే పని ఏమీ లేదు. ఈ మెజర్మెంట్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు మరుసటి రోజు మీకు ఈ పచ్చడిని చూపిస్తున్నాను. అంతేనండి. చూసారు కదా, కలర్ కానీ ఏదైనా చాలా అంటే చాలా బాగుంది. మరి కారం కూడా మనం మంచి మిరపకాయలు తీసుకొచ్చుకుని ఇలా కారం పడితే అస్సలు పాడవకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 రోజుల తర్వాత దీన్ని తినాలండి. కంద కాబట్టి కొంచెం దురద ఉంటుంది కాబట్టి 3 రోజుల తర్వాత దీన్ని తినాలి. ఇప్పుడు దీన్ని గాజు సీసాలో కానీ ఇలా జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల్లో పెడితే దాని టేస్ట్ కానీ రుచి కానీ స్మెల్ కానీ అస్సలు పాడైపోతుందండి, అస్సలు బాగోదు. కాబట్టి ఇలా గాజు సీసాలో వీటిని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అంతేనండి. కంద తురుము పచ్చడైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.